నాకింతటి మంచి అవకాశం ఇచ్చిన దామోదర్ రెడ్డి గారికి, వారి మిసెస్‌కి థాంక్స్ అండి. నమస్కారం. ధన్యవాదాలు చెప్పుకుంటూ నా అనుభవం చెప్పమని చెప్పారు. 2009లో 2009లో మా వారికి ఆహ్, జంగారెడ్డిగూడెం మాస్టరు అన్నపూర్ణాదేవి గారని ఆవిడ ఒకసారి ట్రైన్‌లో కలిసి ధ్యానం అంటే ఇలా చేస్తారని చెప్పి ధ్యానం గురించి ఇంట్రొడ్యూస్ చేసారావిడ. ట్రైన్‌లో నుంచి మా వారు ఢిల్లీ నుంచి మేము ఢిల్లీలో ఉంటామండి. ఆహ్, దామోదర్ రెడ్డి గారు చెప్పారు కదా! నేను మరోసారి చెప్తాను. నా పేరు నాగలక్ష్మి. మేము ఢిల్లీలో ఉంటాం. మా వారు ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్లారు. రాజమండ్రి నుంచి బ్యాక్ ఢిల్లీ వస్తున్నప్పుడు మళ్ళా ట్రైన్‌లో కలిసారనమాట. ఆ మేడం అన్నపూర్ణాదేవి గారని. ఆవిడ ఎంత గొప్ప మాస్టర్ అంటే ఆవిడనసలు ఫస్ట్ చూడడంతోటి చాలా ఇంప్రెస్ అయిపోయాం మేము. ఎందుకంటే ఆవిడ అప్పటికి కొన్నేళ్లుగా ఆవిడ చెప్పారనమాట. నిద్రపోలేదెప్పుడు. ధ్యానం చేస్తూనే ఉండేవారు రాత్రంతా. నేను పడుకోను. నేను లిక్విడ్స్ మీదే ఉంటానని కూడా చెప్పారప్పుడావిడ. నాకు చాలా ఆశ్చర్యం వేసింది మాకు మొట్టమొదటిసారి విన్నప్పుడు. ఇలా అవుతుందా అసలెక్కడైనా? సాలిడ్ ఫుడ్ తినకుండా లిక్విడ్స్ మీద ఉండడం. రాత్రంతా పడుకోకుండా ధ్యానం చేసి మళ్ళా పొద్దున్నే యాజ్ ఇట్ ఈస్‌గా రొటీన్‌లోకి పడిపోవడం. మన పనులన్నీ మనం చేసుకోవడం. అవుతుందా అని మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అయితే ఆవిడ మొట్టమొదటిసారి ట్రైన్‌లోని మా వారికి కనిపించి ఆవిడ ధ్యానం చేయించినప్పుడు కానీ 7 నిమిషాలు, 8 నిమిషాలే చేయించారట. చేయించినప్పుడు మా వారికి చాలా మంచి అనుభవం కలిగింది అక్కడ. ఆహ్, టైం తెలియకుండా అయిపోయిందనన్నారు మొట్టమొదటి సిట్టింగ్. ఈవెన్ థో ఇట్స్ వెరీ షార్ట్ చాలా చిన్న టైం అయినప్పటికీ కూడా చాలా బాగా అనిపించిందాయనకి. అప్పుడు ట్రైన్‌లో నుంచే నాకు చెప్పారనమాట. ఇలా ధ్యానం అంటే చాలా సింపులు. దీన్ని ఎవరైనా చేయొచ్చు. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే అదే ధ్యానం అని చెప్పారు. ఆనాపానసతి గురించి అప్పుడు చెప్పారనమాట. చెప్తే చాలా ఇంత సింపుల్‌గా ఉంటుందా అని నాకనిపించింది. ఎందుకంటే, మా బ్యాక్‌గ్రౌండ్‌లో చూస్తే మా వారు చిన్నప్పటి నుంచి సత్యసాయి డివోటీ. సర్వీస్‌లో సేవాదళ్‌లోని చాలా యాక్టివ్‌గా ఉంటూ ఉండేవారనమాట. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మళ్ళా ఇక్కడికి ఢిల్లీ వచ్చేసిన తర్వాత కూడా అవే కంటిన్యూ చేస్తున్నారు. మా ఇంట్లో నా నేపథ్యంలోనేంటంటే, మాది చాలా రిలీజియస్ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ. సో, అంటే 24 గంటలు పూజలు చేయడం, దేవుడిని విపరీతంగా నమ్మడం. అలా ఉండేది. మా మేనత్త రమణ మహర్షి స్టాంజ్ ఫాలోవర్ అన్నమాట. ఆవిడ ఆశ్రమంకి 4 రోజులు ఒక గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా ఉండేవారు విజయనగరంలో. ఆవిడ సెలవులు ఇచ్చినప్పుడల్లా వారం రోజులు సెలవులొస్తే చాలు తిరువన్నామలై వెళ్ళిపోతుండేవారు. వెళ్ళిపోయి అక్కడ ధ్యానం చేసుకోవడం, ఆహ్, సో, అక్కడ మహర్షి లిటరేచర్ అంతా చదవడం అలాగా చేస్తూ ఉండేవారు. తిరిగి ఇంటికొచ్చిన తర్వాత మమ్మల్నందరిని అక్కడ ఆ వారం రోజుల ఎక్స్‌పీరియన్స్‌లన్నీ చెప్పేవారు. చెప్పి చాలా బావుంటుందని చెప్పి రోజు సాయంత్రం తను మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు అందరూ కళ్ళు మూసుకొని కూర్చోండి అని చెప్పేవారు. బట్ టెక్నిక్ ఏంటి? ఎలా చేయాలనేది మాకెవరికీ తెలీదు. టెక్నిక్ మొట్టమొదటిసారిగా మాకు తెలిసింది ఆనాపానసతి ధ్యానం ద్వారానే అన్నపూర్ణ మేడం చెప్పడం వల్ల తెలిసింది మాకు. ఈ సందర్భంగా అన్నపూర్ణదేవి గారికి, జంగారెడ్డిగూడెం మాస్టర్ ఆవిడకి కోటి కోటి నమస్కారాలు చెప్పుకుంటున్నానండి. నేను ధ్యానంలోకొచ్చిన ఒక వారం రోజుల్లోగానే నాకు చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ కలిగింది. నేను అంటే రెగ్యులర్‌గా చేసేదాన్ని కాదు. చా అప్పుడప్పుడు మధ్య మధ్యలో టైం దొరికినప్పుడల్లా కూర్చుంటూ ఉండేదాన్ని. మా వారు ఇంకా రాలేదు వెనక్కి. అక్కడికి సౌత్ వెళ్లారు. నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నాననమాట. మాకు చిన్న చిన్న పిల్లలిద్దరు ఉండేవారు ఆ టైంలో 11 ఏళ్ల క్రితం. మా పెద్దమ్మాయికి 6 ఏళ్ల వయసులో పెద్దమ్మాయి, 4 ఏళ్ల వయసులో చిన్నమ్మాయి ఉండేవారు. వాళ్ళిద్దరిని పడుకోబెట్టి నేను రాత్రి మెడిటేషన్‌కని కూర్చున్నాను. ఏంటో చూద్దాం ఒకసారి ఖాళీగా ఉన్నాను కదా! అని చెప్పి కూర్చుంటే అన్ని తలుపులు నాకు చీకటంటే చాలా భయమండి. అందుకని అన్ని వైపులా తలుపులేసుకొని ఇల్లు మొత్తం అంతా లైట్స్ ఆన్ చేసుకొని కూర్చున్నాను. కూర్చున్న ఒక 10 నిమిషాల్లో లోపలే ఇంట్లోకి మా బెడ్‌రూమ్‌లోకి ఎవరో ఎంటర్ అయినట్టుగా నాకు సౌండొచ్చింది. చప్పుడయిందనమాట. ఎవరైనా ఇల్లంతా క్వైట్‌గా ఉంది చాలా నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లోకి ఎవరైనా వస్తే మనకి అడుగుల చప్పుడు వినిపిస్తుంది కదా! అలాగే ఎవరో రూమ్‌లోకొచ్చినట్టుగా శబ్దం వినిపించింది. వినిపిస్తే నేను తలుపులు తెరిచి కళ్ళు తెరవలేదు. ఇప్పుడు ఇన్ని తలుపులన్నీ వేసున్నాయి గదా! ఎవరొస్తారు అని ధైర్యంగానే కూర్చున్నాను. కాసేపటికి మళ్ళా అది నాకు చాలా దగ్గరగా రావడం దగ్గరగా వస్తున్నట్టు అనిపించింది. అనిపిస్తే నేను సడెన్‌గా కళ్ళు తెరిచి చూసేసరికల్లా మా బాల్కనీ వైపు డోర్‌లో నుంచి మూసున్న తలుపులో నుంచి
భగవాన్ రమణ మహర్షి చాలా దగ్గరగా అలాగా అంత 6 అడుగుల విగ్రహం ఆయన ఫిజికల్‌గా భౌతిక శరీరంతో మా బెడ్ పక్కకొచ్చి నా మీదన ఇలా చేయి పెట్టి ఆ పక్క నుంచి వెళ్ళిపోయారండి. నేను చాలా భయపడ్డాను. చాలా భయమేసింది నాకు. ఎందుకంటే అప్పటికి మహర్షి నిర్యాణం అయిపోయిన విషయం నాకు చాలా బాగా తెలుసు. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి రమణ తాత, రమణ తాత అని అంతలాగా ఆయన గురించి వినడం, ఆయన ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం, ఆయన లిటరేచర్ చదవడం అదంతా ఉంది కాబట్టి, ఇక్కడ ఎప్పుడో నిర్యాణం అయిపోయిన ఆయన ఇలాగ ఎలా వచ్చారు? ఇది అమ్మో! అసలు మనుషులు ఇలా వస్తారా? ఇదేమైనా వేరే ఏమైనానా? నాకు భయం కూడా కదండీ అప్పుడు. అందుకని ఇది అంటే ఋషులు, మునులు ఆయన పేరులోనే భగవాన్ అని ఉంది. భగవాన్ రమణ మహర్షి. ఆయన ఇలాగా అంటే మనిషా? దెయ్యమా? అన్నట్టుగా నాకు చాలా భయమేసింది. నేనింక తేరుకోలేదు. అని ఇలా ఉండిపోయాననమాట స్టన్నయి. ఆ ఉండిపోతే నాకు బాడీ అంతా వేడెక్కిపోయింది. ఇంకా నేను కళ్ళు తెరిచి ఇంకా ఆయన వైపు చూసేలోగానే ఆయన నా మీద ఇలా బ్లెస్ చేసుకుంటూ మూసున్న మరో డోర్‌లో నుంచి మా లివింగ్ రూమ్ వైపు, మా హాల్ వైపు వెళ్ళిపోయారనమాట. మూసున్న తలుపు నుంచి వచ్చారు. మూసున్న తలుపు నుంచి ఎళ్ళిపోయారు. ఇది ఎవరికి సాధ్యం అవుతుంది? ఫిజికల్ బాడీతో ఉన్నారు. శరీరంతో ఉన్నారు. నాకు టచ్ కూడా చాలా క్లియర్‌గా తెలిసింది. చాలా భయపడ్డాను. ఇంకా అక్కడి నుంచి లేకపోయాననమాట. బరువైపోయింది. మొత్తం అంతా అలాగే కూర్చుండిపోయాను. ఒక 2 నిమిషాల గ్యాప్‌లో మళ్ళా వెనక నుంచి మా బాల్కనీ డోర్‌లో నుంచి ఇది వేసున్న తలుపులో నుంచే మళ్ళా ఇంకొకళ్ళొచ్చారు. కొంచెం పొట్టిగా, కొంచెం పొట్టతోటున్న ఒక మహనీయుడనమాట. చూడగానే తెలుస్తోంది. చాలా బ్రైట్‌గా అలా ఉన్నారు. ఆయన గూడా వచ్చి నా దగ్గర నిలబడి ఏదో మాట్లాడారు. మాట్లాడితే నాకు వినిపించలేదది. నాకర్థం కూడా కాలేదసలు. వినిపించలేదు నాకు. ఎందుకంటే చెవులోంచి వేడి వేడి పొగలొచ్చేస్తున్నాయి. అంత టెన్షన్ పడ్డాను నేను. ఆయన మళ్ళా నా దగ్గర ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉన్నారు. అక్కడి నుంచి అలా మళ్ళా తలుపులోంచి మళ్ళా ఆయన కూడా లివింగ్ రూమ్ వైపు వెళ్ళిపోయారు. వామ్మో! నాకు చాలా భయమేసింది. ఏమై ఉంటుంది ఇది అని. నేను అలాగే చాలా సేపు ఉండిపోయాను. గంట ఏడుస్తూనే ఉన్నాను అలా భయానికి. ఓ గంట, గంటన్నర గడిచిపోయిన తర్వాత నాకు డౌటొచ్చింది మళ్ళా. ఎవరైనా ఉండిపోయారేమో ఒకవేళ అసలు ఏముంది అందులో చూద్దాం అని చెప్పి చాలా శక్తంతా కూడగట్టుకొని ఆ రూమ్‌లోంచి తలుపు తీసుకొని హాల్లోకొస్తే విపరీతమైన అంటే సుగంధం అన్నమాట. అంత స్మెల్ అంత మంచి ఆంటీ అలాంటి వాసన నేను ఎప్పుడు నా లైఫ్‌లో చూసుండలేదు అంతకుముందు. అలా ఉంది. ఎవరో ప్రెజెన్స్ అని ఉన్నాది అన్నట్టుగా తెలిసింది కానీ, ఆ తర్వాత మళ్ళా కనిపించలేదు. అప్పటినుంచి నేను ఒక వారం రోజుల పాటు పూర్తిగా అంటే జీరో స్టేట్‌లో మనసంతా శూన్యమైపోయింది. బాడీ అంతా చాలా నా పనులన్నీ రెగ్యులర్‌గా నా రొటీన్ అంతా పిల్లల్ని స్కూల్‌కి దింపడం, తీసుకురావడం, వంట చేసుకోవడం, ఇంటి పనులు, నా ప్రాక్టీస్ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి గానీ, నేను అంటే విల్‌ఫుల్‌గా నాకు తెలిసి నేనేం చేయలేదు. అదంతా పని మట్టుకు పని జరిగిపోతుంది. నా మైండ్ మాత్రం చాలా క్వైట్‌గా శూన్యం అయిపోయి ఉంది ఆ టైంలో. అది నా మొట్టమొదటి అనుభవం అండి. ఆ తర్వాత చాలా సార్లు నాకు రకరకాల అనుభవాలయ్యాయి. పత్రి సార్‌తో కానీ, సత్యసాయి బాబా గారు రావడం, మా ఇంట్లోని మాస్టర్స్ ఉండడం. ఇదంతా ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులకి మాకనిపించింది అన్నపూర్ణాదేవి గారిని మా ఇంటికి పిలుచుకుంటే ఆవిడిచ్చే జ్ఞానంతో పాటు అసలు మా డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఇలాంటివన్నీ అవుతాయా? అవ్వవా? అనేసి మేడంని పిలిపించుకున్నాం మేము. మేడం రిక్వెస్ట్ చేస్తే ఆవిడొచ్చారు. ఢిల్లీ వచ్చారు. మాతో పాటు ఒక 15 రోజుల పాటు ఉన్నారావిడ. ఆవిడకి సెషన్స్ అవి అరేంజ్ చేసాం. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి అంటే ఏ రోజైతే మేము మెడిటేషన్‌లోకొచ్చామో ఆ నెక్స్ట్ డే నుంచే స్ప్రెడ్డింగ్‌లోకి కూడా వచ్చామనమాట. అందరికీ చెప్పడం. మా సొసైటీలోనున్న వాళ్ళని పిలిచి మేడం వచ్చిన తర్వాత కూడా మేడంతో పాటు సెషన్స్ చెప్పడం, చెప్పించుకోవడం, అవన్నీ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోవడం అలాగా చేసుకున్నా. ఆవిడ చాలా గ్రాండ్ మాస్టర్. ఇంకోసారి నాకు కొద్ది రోజులు ఒక 6 నెలల గ్యాప్‌లో మరొక ఎక్స్‌పీరియన్స్ ఏంటొచ్చిందంటే, నాకు ఆహ్, అంటే డెత్ ఎక్స్‌పీరియన్స్ అయిందండి. అది జె మెడిటేషన్‌లో ఎప్పుడు కూర్చున్నా సరే అంటే నాకు చాలా టైం పట్టింది రెగ్యులర్‌గా మెడిటేషన్ చేయడానికి. రాగానే మేము రెగ్యులర్‌గా మెడిటేషన్ చేయలేదు. చేద్దాం అనుకోవడం ఆ టైంకి సరేలే ఇవాళొద్దు రేపు చూసుకుందాం అనుకోవడం అలా పోస్ట్‌పోన్ చేస్తూనే వచ్చాం. కానీ మధ్య మధ్యలో ఆన్ అండ్ ఆఫ్‌గా చేస్తూ ఉండేవాళ్ళం. మానేసేవాళ్ళం, చేస్తూ ఉండేవాళ్ళం, మానేసాం. కానీ నమ్మకం మాత్రం 100% ఉంది. తెలిసిన వాళ్ళందరికీ చెప్తూ ఉండేవాళ్ళం. ఆహ్, దీంట్లోని అన్నపూర్ణాదేవి గారు ట్రైన్‌లో కనిపించారని చెప్పాను కదా! వాళ్ళు
పత్రి సార్‌తో పాటు ఒక 243 మంది మెడిటేటర్స్ అందరూ ఆహ్, నార్త్ అదే చార్ధామ్ యాత్రలకని వచ్చారనమాట వాళ్ళు. వచ్చినప్పుడు దీంట్లో కలిసారు మేడం ట్రైన్‌లో వెళ్తూ. ఆవిడ వెళ్ళొచ్చేసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఆవిడ మళ్ళా ఫోను జేశారు. ఇలాగా పత్రి సారొచ్చారు. వచ్చాం మేమందరం. పలానా గీతా భవన్‌లో ఉన్నాం. మీరు కావాలంటే వచ్చి ఆయన దర్శనం చేసుకోవచ్చు. ఆయన కలవచ్చు. నేను కల్పిస్తానని జెప్పారు. అప్పుడు ఫస్ట్ టైమ్ మేము ఆ రకంగా 2009లో సార్‌ని కలవడం జరిగింది. సరే వెళ్దాం అని వెళ్ళాము. అక్కడ సార్‌ని కలిసే ముందరే ఈ 243 మంది మెడిటేటర్స్ అని చెప్పాను కదా! వీళ్ళందరూ బయటన కూర్చొని వాళ్ళ అనుభవాలు, అక్కడ చూసినవి అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా అనిపించింది. ముందర అనిపించింది ఏంటి ఇంత హిస్టీరిక్‌గా మాట్లాడుతున్నారు వీళ్ళసలు భూమి మీద ఉన్నట్టు మాట్లాడటం లేదు. వాళ్ళ అనుభవాలు మనుషులు ఒకలాగున్నారు. వాళ్ళ మాటలు ఒకలాగున్నాయి. వాళ్ళ అనుభవాలు ఒకలా ఉన్నాయి. అంటే ఎప్పుడు ఊహించలేదనమాట. ఎందుకంటే గురువు అనగానే ఆ గురువుని ఫాలో అయ్యి శిష్యులు అనగానే సరే ఇంచుమించుగా గురువు లక్షణాలతోటే ఉంటారు. ఆ గురువులనెవరిని మన దేశంలో మన దీంట్లో చూస్తే గనక ఎవరిని దగ్గరకి కూడా మనం వెళ్ళలేం. చాలా దూరంలో నుంచే ఆ గురువు దర్శనం చేసుకోవాలి. వారు చెప్పినవి వినాలి. శిష్యులు గూడా ఇంచుమించుగా ఆ స్థితిలో ఉన్నవాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. కానీ మన ఇక్కడ నేను చూసిందేంటంటే వాళ్ళంతా బ్రహ్మజ్ఞానం మాట్లాడుతున్నారు అక్కడ బయటన కూర్చొని. భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ అంటే ఉపనిషత్తుల గురించి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే మనుషులు వాళ్ళ వేషధారణ చూస్తే ఇంత పెద్ద గొప్ప మాటలు మాట్లాడే వాళ్ళలాగా అనిపించలేదు. కానీ వాళ్ళ నోట్లోంచొస్తున్న ప్రతి మాట అసలు ఎప్పుడు విననివి అంత జ్ఞానం. ఇది అసలంటే భూమి మీద ఉన్నామా? ఇంకెక్కడైనా ఉన్నామా? అనిపించేలాగా అనిపించేసింది ఆ రోజే. చాలా బాగా అనిపించింది. ఈలోగా పత్రి సార్ రమ్మని చెప్పారు మమ్మల్ని. మేము లోపలికెళ్ళాము. వెళ్తే సారు అసలు ఆయన్ని చూడగానే అసలు ఇదేంటి గురువు ఇలా ఉన్నారేంటాయన? ఆయనకొక పిలక లేదు, ఒక బొట్టు లేదు, ఒక నామం లేదు, ఏం లేదు. పైగా మంచం మీద పడుకొనున్నారు. ఆయనకందరూ ఆహ్, ద సేవలు చేస్తున్నారు. ఇదెక్కడ గురువు అనిపించింది చూడగానే. సరే లోపల రమ్మన్నారు. కూర్చోమన్నారు. కుర్చీలో కూర్చున్నాము. కూర్చుంటే మమ్మల్ని అడిగారు. "ఏం చెప్పండి" అని అడిగారు. అడిగితే మేము కూర్చుని ఏం చెప్పడానికి ఏం లేదక్కడ. ఇలా మీ దర్శనం కోసం అని వచ్చాం. మిమ్మల్ని కలుద్దాం అని వచ్చామనన్నా. అంటే "మీకు పాడడం వచ్చా?" అని అడిగారు. సార్‌ని చూడగానే ఎందుకో తెలీదు కానీ లోపలికెళ్ళగానే నాకు మరది డిసప్పాయింట్‌మెంటో, మరి ఎక్సైట్‌మెంటో ఆ క్షణంలో అప్పుడు నాలో ఏం జరుగుతున్నదో అర్థం అవ్వలేదు గానీ, ఆయన్ని చూసిన దగ్గర నుంచి నాకు ఏడుపొస్తూనే ఉంది. అలా ఏడుస్తూనే ఉన్నాను. నేనెప్పుడు లైఫ్‌లో అంతలాగా ఏడ్చిందే లేదు. ఫస్ట్ టైమ్ అక్కడే ఏడ్చాను చాలా. చాలా ఏడుస్తూనే ఉన్నాను. "పాడడం వచ్చా?" అని అడిగారు. అడిగితే "వచ్చు" అన్నాను. అంటే "ఏది పాడండన్నారు." పాడాలంటే గొంతు చోకయిపోయి ఉంది. ఏడుస్తున్నాను గదా! మీ ఏడుపంతా అయిన తర్వాత పాడండన్నారు. నాకస్సలు నచ్చలేదు అలా మాట్లాడడం. ఎందుకంటే ఎవరైనా ఏడిస్తే కన్సోల్ చేస్తారు గానీ, ఏడుపయిన తర్వాత పాడండి అంటారా ఎవరైనా? నాకది నచ్చలేదు. అది ఇంకా ఇలాంటివన్నీ యాడ్ ఆన్‌లు అయిపోయాయన్నమాట. మా వారినడిగారు. "మీకు పాడడం వచ్చా? పాడండి ఒకటి పాడండి ఏదైనా" అన్నారు. అంటే "నాకు పాడడం రాదు సార్" అన్నారు. అంటే "మీకు పాడడం రాదా? అయితే ఆ గొంతు కోసేసుకోండనన్నారు." ఇదేంటి ఇంత రఫ్‌గా, ఇంత వైలెంట్‌గా ఉన్నారీయన అని నేననుకున్నాను. కాసేపు పోయిన తర్వాత ఆయన అలా మాట్లాడుతూ ఆహ్, ఒక గంట, 2 గంటల తర్వాత గంటన్నర పట్టింది నా ఏడుపంతా ఆగడానికి. ఈలోగా మా వారు ఇలా మాట్లాడేసరికల్లా మా వారు మాతో వచ్చిన ఇంకొకాయన సౌమ్యాజులు గారని ఆయన కూడా స్వామి భజనలుంటే ఆ భజనలొస్తే ఆ భజనలు పాడేసి చాలా అప్రిషియేట్ చేశారు. నాకనిపించింది ఈయన ఇంత అంటే ఒక సంగీతం పాడేవాళ్ళు అంత బాగా తెలిసిన వాళ్ళు, వీళ్ళు పాడితే అప్రిషియేట్ చేస్తున్నారంటే ఏదో సమ్ పాజిటివిటీ ఈయనలో ఉండబట్టే ఇంతమంది ఉన్నారని అర్థమైంది. ఆ తర్వాత నన్ను పాడమన్నారు. ఇంకా నేను మొదలుపెట్టిన తర్వాత అలా పాడిస్తూనే ఉన్నారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా పాడుతూనే ఉన్నాం. హ్మ్. చాలా థరోగా ఎంజాయ్ చేశారు సార్ కూడా. అప్పుడు మమ్మల్ని ఇద్దరిని చాలా క్లోజ్‌గా కూర్చోపెట్టుకొని, పక్కనే కూర్చోపెట్టుకొని మా ఆయన పక్కన మాకు ఫ్లూట్ వాయించి మీరు కళ్ళు మూసుకోండి అని చెప్పి, మళ్ళా ధ్యానం ఎలా చేయాలో చెప్పి మా చేత ధ్యానం చేయించారు. అది మా ఫస్టు సార్‌తో ఇంటరాక్షన్ అన్నమాట. ఆ తర్వాత ఎన్నో రకాల అనుభవాలు మేము సెంటర్ మొదలుపెట్టడం, ఈ 10 ఏళ్లలో అంటే చాలా రకాలైన అనుభవాలు కలిగాయి. అన్నిటికంటా చాలా అంటే వెరీ వెల్ ఇంప్రెస్డ్ ఏంటంటే, ఒక మనిషి అంటే మనం ధ్యానం ముందెలా ఉంటాం, ధ్యానం తర్వాత ఎలా ఉంటాం అన్నది బాగా తెలిసింది. అసలు ఎలా బతకాలి? ఏం మాట్లాడాలి? ఏం తినాలి? అసలు ఎందుకు పుట్టాం?
ఏం చేస్తే మనం ఆ స్థితికెళ్ళగలుస్తాం అన్న విషయాలు చాలా బాగా అర్థమయ్యాయి. సార్‌తో పాటు ఉండి సార్‌తో పాటు సార్ మాటలు వింటూ, అలాగే ఆ నేపథ్యంలో ప్రతి సంవత్సరం అప్పటినుంచి 2009 నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ధ్యాన మహాచక్రంలో నాకు పాడే అవకాశాన్నిచ్చారు సారు. ప్రతిసారి పాడించడం మేడం మీరు పొద్దున్నే సంగీతం ఎలా నేర్చుకున్నారు? దీని మీద ఎందుకు మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? సంగీతం మా ఇంట్లో చిన్నప్పటి అంటే జనరల్‌గా ప్రతి బ్రాహ్మణ్ కుటుంబంలో ఉన్నట్టుగే మా ఇంట్లో మాది విజయనగరం అండి. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది సంగీతానికి, సాహిత్యానికి పుట్టినిల్లు మా ఊరు. చాలా అద్భుతమైన ప్రదేశం మాది. అద్భుతమైన ఊరు మాది. మా ఊర్లోని మా రాజులు కూడా గజపతి రాజులు ఎంతో అంటే కళలకి ప్రాధాన్యత ఇచ్చేవారు వాళ్ళు. అలాగే మా ఫ్యామిలీలోనేంటే మా 4 ఫాదర్స్ వాళ్ళ ఫాదర్స్ కూడా మా తాత ముత్తాతల కాలం నుంచి మాది సంగీతం, సంస్కృతం చదువుకున్న ఫ్యామిలీ మాది. మా తా ఇంట్లో అందరూ పాడేవారు. అందరూ పాడేవాళ్ళు. అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ వాయించేవారు. అలాగా మేము పుట్టిన దగ్గర నుంచి మా ఇంట్లో ఆ రకమైన అట్మాస్ఫియర్ ఉంది. మా నాయనమ్మ గారు, మా అమ్మమ్మ గారు, మా మేనత్తలు, మా నాన్నగారు, మా బాబాయిలు, మా అమ్మగారు అందరూ సంగీతం పాడతారు. అలాగే చిన్నప్పుడే మా నాయనమ్మ గారు చాలా ఒక ఈ రకంగా ఆవిడని కూడా తలుచుకునే అవకాశం నాకు కలిగించారు దామోదర్ గారు. మీకు ధన్యవాదాలు. మా నాయనమ్మ గారు చాలా గ్రేట్ స్కాలర్ అండి. ఆవిడ చాలా గొప్ప లేడీ. ఆ రోజుల్లో అంటే ఒక ఆవిడిప్పుడు ఉండుంటే 100 ఇయర్స్ ఉండుండేవేమో ఆవిడకి. ఆహ్, ఆవిడేంటంటే బాగా చదువుకున్నారు. ఆ బ్రిటిషర్స్ టైమ్‌లోని ఆవిడ చదివింది ఫిఫ్త్ క్లాసే అయినప్పటికీ కూడా అన్ని రకాలుగా ఆవిడకి చాలా జ్ఞానం ఉంది. అంటే ఉపనిషత్తులు, వేదం కూడా చదువుకున్నారావిడ. ఎప్పుడు క్వైట్‌గానే ఉండేవారు. ఆవిడ కోపం అన్నది ఎప్పుడొచ్చేది కాదు మా నాయనమ్మ గారికి. ఆవిడ దేవి ఉపాసన అది చేసేవారు. భగవద్గీత ఆవిడకి ఎంతలాగా అంటే కంఠోపాఠం అంటే ఆవిడ మా చిన్నప్పుడు పుస్తకం ఇచ్చి అప్పచెప్పుకోమనేవారు. ప్రతిపదార్థంతో పాటు చెప్పేసేవారావిడ భగవద్గీత. అలాగే మమ్మల్నందరిని కూర్చోపెట్టుకొని, పిల్లలనందరిని కూర్చోపెట్టుకొని, ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు, రామదాస్ కీర్తనలు, మళ్ళా సుమతి శతకం, వేమన శతకం, ముకుందమాల, భగవద్గీతలో శ్లోకాలు ఇవన్నీ ఆ చిన్న వయసులోనే మాకు నేర్పించారనమాట ఆవిడ. పక్కన కూర్చోపెట్టుకొని కథలు చెప్పడం, ఈ పాటలు పాడించడం, ఇవన్నీ చేయడంతో మాకు 4 ఏళ్ల వయసొచ్చేసరికే అంటే కొన్ని కీర్తనలు పాడడం, సుమతి శతకం, వేమన శతకం, ముకుందమాల ఇవన్నీ మాకు ఆల్రెడీ కంఠస్థంగా ఉండేవి ఆ టైంలో. అలాగా ఇంట్లో ఫ్యామిలీలో ఉండడం వల్ల మాకు మా ఊర్లో ఒక గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్‌లో మా పేరెంట్స్ మమ్మల్ని సిస్టమేటిక్‌గా నేర్పించాలని చెప్పి ఆ కాలేజ్‌లో జాయిన్ చేశారు. నన్ను, మా అక్కని. మా అక్క పేరు సరస్వతి. మేమిద్దరం విజయనగరం సిస్టర్స్ అని విజయనగరం నుంచి ఆహ్, పాడతామండి. విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియోలోని కూడా చాలా ఏళ్ల పాటు పాడామక్కడ. ఆ రకంగా మాకు సంగీతం మొదలైంది. నేనందులో ఇప్పుడు ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నానండి సంగీతంలో. ఓహ్! వండర్‌ఫుల్ మేడం. అలా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం జరిగింది. ఫ్యామిలీలో ఉంది. మొత్తం 8 మంది పిల్లలం. అందరం పాడతాం. ఓహ్! గ్రేట్. మీ నుంచి మేము కొన్ని అన్నమయ్య సంకీర్తనలు ఆశిస్తున్నాం మేడం. తప్పకుండా. భజన్స్ వాడండి మీ ఇష్టం మీకు నచ్చినయి. మాకు నచ్చేటివి మీకు నచ్చేటివి. మ్యూట్ అయింది మేడం. అన్‌మ్యూట్ చేసుకోండి. మ్యూట్‌లో ఉంది. వాయిస్ రావట్లేదు. మ్యూట్‌లో లేదండి. ఓకే. మ్యూట్‌లో ఇప్పుడొస్తుంది. లేనండి. ఓకే. ఇప్పుడొస్తుంది. పాడమంటారు సార్ ఎంతసేపు? 6:50, 6:30 వరకు ఇష్టం. అమ్మాయుందా? అమ్మాయుందా? అమ్మాయికి ఎగ్జామ్స్ అవుతున్నాయి. చదువుకుంటుంది. ఒకటే చదువుకుంటున్నారు ఒక్క తను. 2 సంకీర్తనలు పాడిస్తాం అమ్మాయితో. 2 ఆమెకు నచ్చినయి 2 పాడమని చెప్పండి అంతే. తను చదువుకుంటుంది. అన్నమయ్య కీర్తనలు మేడం. తప్పకుండానండి. హ్మ్. హ్మ్. శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు 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 कमल सखी मुख कमल कमल हित कमल प्रिया कमलेक्षण कमल सखी मुख कमल कमल हित कमल प्रिया कमलेक्षण कमल सखी मुख कमल कमल हित कमल प्रिया कमलेक्षण कमलासन हित गरुड़ गमन श्री कमलनाभनी पद कमल में शरणु कमलासन हित गरुड़ गमन श्री कमलनाभनी पद कमल में शरणु श्रीमन्नारायण 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 नी श्रीपादमे शरणु परम योगी जन भागधेय श्री परम पुरुष परात्परा परम योगी जन भागधेय श्री परम पुरुष परात्परा परम योगी जन भागधेय श्री परम पुरुष परात्परा परमात्मा परमाणु रूप श्री तिरुवेंकटगिरि देवा परमात्मा परमाणु रूप श्री तिरुवेंकटगिरि देव शरणु श्रीमन्नारायण 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 नी श्रीपादमे शरणु वाह 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 क्या बात है మేడం ఎక్కడికో తీసుకెళ్లారు మమ్మల్ని తిరుమల కొండ ఎక్కించేశారమ్మా వాహ్ వాహ్ क्या बात है ఓ చాలా బాగుంది మేడం అదిగో అల్లదిగో మేడం అదిగో అల్లదిగో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము
10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీహరివాసము. అదే వెంకటాచలమఖిలోనతము అదివో బ్రహ్మాదుల కపురూపము. అదే వెంకటాచలమఖిలోనతము అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు అది చూడుడదే మృక్కుడానంద మయము అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీహరివాసము శ్రీహరివాసము. చాలా వండర్ఫుల్ మేడం, చక్కగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మళ్ళీ వాయిస్ రావట్లేదు మేడం. మ్యూట్ అయినట్టు చూడండి. అందులోనే ఉందండి. ఓకే, అందులోనే ఇందాక రాలేదు, ఇప్పుడు వచ్చేసి. ఇంకేమైనా మీకు కావాల్సిన ఉంటే చెప్పండి, అది పాడతాను. అదే పాడతాను. ఆనాటి బ్రతుకు. నానాటి బతుకు నాటకము, నానాటి బతుకు నాటకము, నానాటి బతుకు నాటకము. కానక కన్నది కైవల్యము, నానాటి బతుకు నాటకము. కానక కన్నది కైవల్యము, నానాటి బతుకు నాటకము, నాటకము. పుట్టుటయు నిజము పోవుటయు నిజము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము. నటనడి నీ పని నాటకము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము. నటనడి మీ పని
నాటకము ఎట్టనెదుట గలది ప్రపంచము ఎట్టనెదుట గలది ప్రపంచము కట్టకడబటిది కైవల్యము ఎట్టనెదుట గలది ప్రపంచము కట్టకడబటిది కైవల్యము బతుకు నాటకము కనక కన్నది కైవల్యము నాటి బతుకు నాటకము నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము తెగదు పాపము తీరదు పుణ్యము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము ఎగువని శ్రీ వెంకటేశ్వరుడేలిక ఎగువని శ్రీ వెంకటేశ్వరుడేలిక ఎగువని శ్రీ వెంకటేశ్వరుడేలిక ఎగువని శ్రీ వెంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము ఎగువని శ్రీ వెంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము గగనము మీదిది కైవల్యము నానాటి బతుకు నాటకము కనక కన్నది కైవల్యము నానాటి బతుకు నాటకము 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 చాలా చాలా అద్భుతం మేడం. సినిమాలో మంచి సంగీతం సంబంధించిన క్లాసికల్ పాట ఉంటే పాడండి. మీకు తెలుసు శంకరాభరణం గాని మన స్వాతిముత్యం గాని మీ ఇష్టం, మీకు ఏది వస్తుంది. యాక్చువల్ గా నేను సినిమా పాటలు పాడనండి, శాస్త్రీయ సంగీతం ఒకటే పాడతాను. అందులో శంకరాభరణంలో ఉన్నవి ఏమైనా త్యాగరాజ స్వామి కీర్తన మరుగేలరా పాడినా? పాడండి 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 మేడం. మరుగేలరా మరుగేలరా ఓ రాఘవ 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 మరుగేలరా ఓ రాఘవ
రాఘవ మరుగేలరా ఓ 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 రాఘవ మరుగేల చర చర రూప 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 పరాత్పర సూర్య సుధ కరలోచన మరుగేల చర చర రూప పరాత్పర సూర్య సుధ కరలోచన మరుగేలరా ఓ రాఘవ మరుగేలరా ఓ రాఘవ అన్ని నీవనుచు అంతరంగమున అన్ని నీవనుచు అంతరంగమున అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకొంటినయ్యా అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకొంటినయ్యా నిన్నే గాని మది నన్న జాలనురుల 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 నిన్నే గాని మరి నన్న జాల నోరుల నిన్నే గాని మరి నన్న జాల నోరుల నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుద నిన్నే గాని మరి నన్న జాల నోరుల నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుద మరుగేలరా ఓ రాఘవ మరుగేలరా ఓ రాఘవ చాలా రిలాక్స్ అవుతూ వింటున్నాం మేడం మీ పాటలు చాలా రిలాక్స్ అవుతూ వింటున్నాం అది చాలా చాలా అద్భుతంగా ఉంది ఇంకొక సాంగ్ మీ ఇష్టం ఏదైనా సరే మీరు మ్యూట్ లో ఉన్నారు వినిపించలా నాదా దామోదర్ గారు ఏదో మాట్లాడుతున్నారు మ్యూట్ లో ఉన్నారు ఆయన ఒక్క నిమిషం కొండలలో నెలకొన్న నేను అదే అనుకున్నాను మీరు అదే చెప్పేశారు కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు వాడు ఒకటి పాడమన్నారు కాబట్టి తెలిసితే మోక్షము తెలియకుండా బంధము పాడతా రెండు మేడం ఒకటి లేదు రెండు కావాలి ఎందుకంటే
ఏంటంటే అన్నమాచార్యులు వారి కీర్తనలు చాలా ఆధ్యాత్మికమైన భావనలతోటి ఎన్నో కీర్తనలు ఉన్నాయి ఆయనవి. అవును చెప్పాలంటే మేడం. ఆయన ఒక జ్ఞాన భాండాగారం మొత్తం. ఆ కీర్తనలన్నీ జ్ఞాన భాండాగారం. కొన్ని భక్తిపరంగా ఉన్నాయి, కొన్ని కర్మల పరంగా ఉన్నాయి, కొన్ని జ్ఞానపరంగా ఉన్నాయి. ఆ జ్ఞాన మార్గంలో మనం నడుస్తున్నది జ్ఞాన మార్గం కాబట్టి జ్ఞాన మార్గంలో ఉన్నవి ఆధ్యాత్మిక కీర్తనలు మనం పాడుకుందాం. అవును మేడం. తెలిస్తే మోక్షం. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బతుకు ఘనునికి తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బతుకు ఘనునికి తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది. తనువుపై ఆశలేని తత్వమతికి అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది. తనువుపై ఆశలేని తత్వమతికి పొరిగితే పాపమేది, పుణ్యమేది కర్మమందు. పొరిగితే పాపమేది, పుణ్యమేది కర్మమందు. ఒనర ఫలములుల్లన యోగికిని. పొరిగితే పాపమేది, పుణ్యమేది కర్మమందు. ఒనర ఫలములుల్లన యోగికిని. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తగిన అమృతమేది, తలపక విషమేది. తెగినిరాధారి అయిన ధీరునికి తగిన అమృతమేది, తలపక విషమేది. తెగినిరాధారి అయిన ధీరునికి పగవారనగా వేరే, బంధులనగా వేరే. పగవారనగా వేరే, బంధులనగా వేరే. వెగటు ప్రపంచమెల్ల విడిచేది వేటికి. పగవారనగా వేరే, బంధులనగా వేరే. వెగటు ప్రపంచమెల్ల విడిచేది వేటికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బతుకు ఘనునికి తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. వేవేలు విధులాదు వెరపేది మరపేది. దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. వేవేలు విధులాదు వెరపేది మరపేది. దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు. ఈవలేది ఆవలేది ఇతని దాసునికి. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు. ఈవలేది ఆవలేది ఇతని దాసునికి. తెలిసితే మోక్షము,
తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలియకున్న బంధము తెలియకున్న బంధము. చాలా బాగా పాడారండి. అద్భుతం మేడం. మేడం ఏదైనా మీరాబాయి భజన్ పాడండి మేడం ఒకటి. నాగలక్ష్మి. ఓకేనండి. तुम्हें कारण सब सुख छोड़िया अब मोहि क्यों तरसाओ तुम्हें कारण सब सुख छोड़िया अब मोहि क्यों तरसाओ तुम्हें कारण सब सुख छोड़िया अब मोहि क्यों तरसाओ तुम्हें कारण सब सुख छोड़िया अब मोहि क्यों तरसाओ अब मोहि क्यों अब मोहि क्यों तरसाओ अब मोहि क्यों तरसाओ अब मोहि क्यों तरसाओ 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 अब मोहि क्यों तरसाओ तुम्हें कारण सब सुख छोड़िया अब मोहि क्यों तरसाओ बिरह बिता लगी बिरह बिता लगी उतर सो तुम आयब जाओ बिरह बिता लगी उतर सो तुम आयब जाओ तुम्हें कारण सब सुख छोड़िया अब मोहि क्यों तरसाओ अब छोड़ता नहीं बनई प्रभु जी हंस कर तुरंत बुलाओ अब छोड़ता नहीं बनई प्रभु जी हंस कर तुरंत बुलाओ मेरा दासी जन्म जन्म की मेरा दासी जन्म जन्म की मेरा दासी जन्म जन्म की
से अंग लगावो, मीरा दासी जन्म जन्म की, अंग से अंग लगावो, तुम्हें कारण सब सुख छोड़िया, अब मोहि क्यों तरसावो, अब मोहि क्यों तरसावो, 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 अब मोहि क्यों तरसावो, तुम्हें कारण सब सुख छोड़िया, अब मोहि क्यों तरसावो, ओ థ్యాంక్ యూ మేడం. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా వన్నీస్ జూమ్ తరఫున మేడం. గంట సేపు మమ్మల్ని ఆనందంలో ముంచెత్తారు ఈరోజు. మీ జ్ఞానం, మీ గాత్రంతో ఎక్కడికో తీసుకెళ్లారు మమ్మల్ని అందరు ఈరోజు. థ్యాంక్ యూ. అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. మీరు ఇలాగే ఇంకా మీరు అనుకున్న మీ సంకల్పం ప్రకారం 365 రోజులు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank మమ్మల్ని ఆనందపరిచారు, 200 రోజులకి వచ్చి ఆయన ఆనందపరిచారు. మెనీ ఇంకెవరైనా ప్రేమయ్య గారు, జయశ్రీ మేడం మాట్లాడండి మేడంకు. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా పాడిండ్రు మేడం, చాలా చాలా చక్కగా పాడిండ్రు. ఎంత అసలు ఈ లోకంలో లేవు, అసలు ఎక్కడో వెళ్ళిపోయిన మీ కీర్తనలు అన్ని అంత బాగున్నాయి మేడం, అద్భుతంగా ఉన్నాయి. చాలా చాలా ధన్యవాదాలు మేడం. ఉమ్మడి పాలమూరు రీజనల్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం, అద్భుతంగా పాడారు. నాగలక్ష్మి మేడం. మాట్లాడండి మేడం, మాకు అందరికి ఇష్టమైన కీర్తనలన్నీ అన్నమయ్య కీర్తనలు అంటే మాకు ప్రాణం మా అందరికి. నాకైతే మేము మా ఇంట్లో మా హస్బెండ్ కి, నాకు దామోదర్ సార్కి అన్నమయ్య వెంకటేశ్వర స్వామి అంటే మాకు ఇంటి ఇలవేలు వెంకటేశ్వర స్వామి. బాగా అన్నమయ్య కీర్తనలు అంటే అసలు ఎన్నిసార్లు అయినా సినిమాలు కానీ పాట అవి కీర్తనలు కానీ బోర్ రాకుండా ఇష్టంతో వింటా నేను. నాకు ఇష్టమైన ఇవాళ మేడం పాడుతుంటే నేనైతే చాలా చాలా ఎక్కడ వెళ్ళిపోయాను. మెడిటేషన్ నుంచి లేవలేకపోయాను నేను అసలు. అట్లా వినుకుంటే అట్లా కూర్చున్నాయి ఇప్పటి వరకు నేను. థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా